కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి స్క్రిప్టులు మొత్తం ఇని మాట్లాడినట్టు అనిపించింది. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ఇచ్చిండ్రు అని అన్నాడు. ఏడికేని ఇచ్చిండ్రు? ఆత్మ బలిదానాలు తీసుకున్నప్పుడు మీరు బలిదేవత అని అన్నప్పుడు యాద రాలేదా? ఏపీలో కాంగ్రెస్ ఉంటెంత సస్తెంత, నా ఆత్మ బలిదానం ముంగట, నా ఆత్మ గౌరవం ముంగట అననే ముచ్చట మీకు ఎందుకు రాదు? నీకు మాట్లాడనీకి రాకపోతే దయచేసి మీరు మాట్లాడకండి. హనుమంతుని గుడి లేని తాండాలు కూడా ఉంటాయి, కానీ ఇంద్రమ్మ ఇల్లు లేని తాండాలు ఉండయి అనంట. పొలిటికల్గా కేసీఆర్ కథం అయిపోతే ప్రతిసారి చీఫ్ మినిస్టర్ అనుముల రేవంత్ రెడ్డి గారు ఆయన స్పీచ్లల్లా గవర్నెన్స్ని డిస్కషన్ చేయకుండా కేసీఆర్ని ఎందుకు డిస్కషన్ చేస్తాడు? తెలంగాణ యొక్క ఇరిగేషన్ కోసం ఏం చేయలేదు అని అంటే, భారతదేశపు లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎవరి హయాంలో కట్టినరు, ఏ ప్రభుత్వంలో కట్టినరు? ఒక పార్ట్ ఆఫ్ ది బ్యారేజ్ కంప్లీట్గా రిజర్వాయర్లని పక్కకు పెట్టేస్తుందా? మిషన్ భగీరథను పక్కకు పెడుతుందా? ఇరిగేషన్ ఎక్స్పాన్షన్ని పక్కకు పెడుతుందా? డ్రింకింగ్ వాటర్ యాక్సెస్ని పక్కకు పెడుతుందా? పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే 10 సంవత్సరాల పాటు తెలంగాణ వచ్చిన తర్వాత కట్టుకున్నాం చూడు, ఇవన్నిటిని పక్కకు పెడుతుందా? ఇవాళ తెలంగాణ ప్రజలు మాట్లాడాలా? గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ఒకసారి పునః సమీక్ష చేసుకోవాలి. షో మీ అన్ ఆటమ్ ఆఫ్ ఈకో సిస్టమ్ విచ్ ఈస్ డెవలప్డ్ బై ది కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ. కాంగ్రెస్ ఈయన చరిత్ర. రైజింగ్ రేవంత్ రెడ్డి కనిపించిండు తప్ప రైజింగ్ తెలంగాణ ఏడగనబడ్డది. నిన్న గౌరవనీయ పెద్దలు అనుముల రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంది అని అనేది ఒకసారి మనం జర చూద్దాం. చూస్తే ఆయన తెలంగాణ యొక్క ఎట్లా తీసుకొచ్చింది, ఏం కథ, అవన్నీ మాట్లాడుకుంటా కేసీఆర్ గారి జర్నీ ఎక్సెట్రా మాట్లాడు. సో చిట్టా నంబర్ 1కి పోదాం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అని చెప్పి చూస్తే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జర్నీ కరీంనగర్ నుంచి పాలమూరుకి ఎట్లొచ్చింది, ఏం కథ అని చెప్పి మాట్లాడిండు. ఆయనలాగానే ఇరిగిపోయిన మన ఏమంటారు ట్రాన్స్ఫార్మర్లు, పలిగిపోయిన ట్రాన్స్ఫార్మర్లు, ఎండిపోయిన బోర్లు, ఎండిపోయిన నేల, నీళ్లు లాని నేల, పాలమూరు, వలసలలూరు ఎక్సెట్రా ఓ అని మాట్లాడి, నాకు అనిపించింది ఏంటనంటే ఈయనకి ఏ స్క్రిప్ట్ తెలియదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి స్క్రిప్టులు మొత్తం ఇని మాట్లాడినట్టు అనిపించింది. ఇవాళ ఈ గంభీరమైన ఆరోపణ రేవంత్ రెడ్డి గారు భరించాల్సిందే. ఎందుకు అనంటే ఆయన ఏమనన్నాడు, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ ఇచ్చిండ్రు అని అన్నాడు. ఏడికేని ఇచ్చిండ్రు? ఆత్మ బలిదానాలు తీసుకున్నప్పుడు మీరు బలిదేవత అని అన్నప్పుడు యాద రాలేదా? ఇచ్చిండ్రా లేకపోతే వీళ్ళు తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండ్రారని. ఇవాళ తల్లి సోనియమ్మ ఆయన మాట్లాడిన మాటలు, తల్లి సోనియమ్మ ఏపీలో పార్టీ చచ్చిపోయినా అంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీ కంటే మీకు అంటే ఆత్మ బలిదానాల కంటే మీ ఏపీలో పార్టీ చచ్చిపోవడం అనేది ప్రాధాన్యతన? అట్లాంటిది గౌరవనీయ ముఖ్యమంత్రి హోదాలో మీరు ఉండడం అనేది తెలంగాణ ప్రజలు చేసుకున్న అత్యంత దురదృష్టకరమైన వార్త. అదేమంటారు, తల్లి సోనియమ్మ ఏపీలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని తెలిసినాక కూడా తెలంగాణ ఇచ్చిందంట. మళ్ళా 1200 మంది ఆత్మ బలిదానాన్ని తాకట్టు పెట్టిన బలిదేవత అని చెప్పి మీరే మాట్లాడారు కదా అనుముల రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఆనాడు ఏపీలో కాంగ్రెస్ ఉంటెంత సస్తెంత, నా ఆత్మ బలిదానం ముంగట, నా ఆత్మ గౌరవం ముంగట అననే ముచ్చట మీకు ఎందుకు రాదు అని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నా. ధనిక రాష్ట్రాన్ని తెలంగాణ ధనిక రాష్ట్రంగా సోనియా తల్లి, మన్మోహన్ సింగ్ గారు ఇస్తే మేకవన్నె పులిలాగా గొర్రె కషాయాన్ని నమ్మినట్టు. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలను గొర్రె అంటున్నావా? గొర్రె కషాయాన్ని నమ్మినట్టు అని అంటే కషాయోడు చలో నువ్వు రాజకీయాలలో బీఆర్ఎస్ వాళ్ళని ఏ రకంగా విమర్శించుకుంటావో ఎంచుకో. అంటే తెలంగాణ ప్రజల్ని గొర్రెలు కనబడుతున్నారా? ఇక పాలమూరు ప్రాజెక్ట్ మీద మాట్లాడినరు ఎక్సెట్రా పాదయాత్ర, మన పొర్లు దండాలు పెట్టినా ప్రజలు నమ్మరు అని చెప్పి మాట్లాడి మళ్ళా గవ్వే మాటలు, ఏది గోతి దౌతా, తొండలు ఇడిచిపెడతా ఎక్సెట్రా ఇవన్నీ. ఆనాడు నేను జెడ్పీటీసీ అయినా, ఇగో ఈనాడు నేను ముఖ్యమంత్రి అయినా, ముచ్చటగా రెండోసారి కూడా నేనే ముఖ్యమంత్రి అయినా, కూలిన కాళేశ్వరం అదొక ప్రాజెక్టా అని చెప్పి మాట్లాడిండు. పాలమూరు బిడ్డనైనా నేను ఇవాళ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు మేము 22,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే నేను కేవలం పాలమూరుకే 8,000 రూపాయలు, అంటే ఒక గౌరవనీయ స్థానంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు పాలమూరు ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే ఈయన చేస్తున్న ప్రజాపాలన ఆర్ పాలమూరు బిడ్డలాగా ఈయనకున్న గర్వం ప్రజలల్లో గౌరవం లేనట్టే కదా ఇంతగానం చెప్పుకుంటున్నాడు అని అంటే. ఆయన ఒక మాట అన్నాడు, నాకు అత్యంత బాధాకరం అవుతుంది. నీకు మాట్లాడనీకి రాకపోతే దయచేసి మీరు మాట్లాడకండి, ముఖ్యమంత్రి వర్యులకు చెప్తున్నాను. ఆయన ఏమని అన్నాడండి, హనుమంతుని గుడి లేని తాండాలు ఉండొచ్చు అంట. నువ్వు పోయి చూసినావా? నువ్వు ముగ్గేసినావా? అసలైన దరిద్రం ఏంది తెలుసా రేవంత్ రెడ్డి? హనుమంతుని గుడి లేని తాండాలు కూడా ఉంటాయి, కానీ ఇంద్రమ్మ ఇల్లు లేని తాండాలు ఉండయనంట. ఆ గుడిలను కబ్జా చేసి దోసుకున్నది మీరే, విధ్వంసం చేస్తుంటే చూసుకుంటా ఊకున్నది మీరే ఇది మాట్లాడుతున్నది. ఇక గోతి తీద్దాం, పంచల్ల తొండలు బొంద పెడతాం.
ఇవన్నీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వర్తిస్తాయి. ఇవాళ నేను మాట్లాడుతున్న మాట తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా వినాలా, స్పష్టంగా దీన్ని పరిగణనలో కూడా తీసుకోవాలా. ఎందుకు అనంటే రేవంత్ రెడ్డి అనే ఈ ముఖ్యమంత్రి తెలంగాణకు ఆయన స్పీచ్లో 90% యాంటీ కేసీఆరే మాట్లాడిండు. నిన్న కూడా 10% గవర్నెన్స్ గురించి మాట్లాడిండు. ఈయన ముఖ్యమంత్రి అయింది 10% గవర్నెన్స్ గురించి మాట్లాడనికేనా, 90% బీఆర్ఎస్ని తిట్టనికేనా? వైస్ వర్సా. 10% కేసీఆర్ని తిట్టి 90% గవర్నెన్స్ని మాట్లాడాలి కదా. ప్రతిసారి ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ఒకటే ఫ్రేమ్ తీసుకొని వస్తారు. ఏమనని అనంటే అచీవ్మెంటు, ప్రామిసు, ఇరిగేషన్ డిస్కషను, వెల్ఫేర్ అనౌన్స్మెంటు, ఫ్యూచర్ ప్లాన్స్ అరౌండ్ కేసీఆర్. అంటే ఇవాళ కాంగ్రెస్ అచీవ్మెంట్ కానీ, కాంగ్రెస్ యొక్క హామీలు కానీ, కాంగ్రెస్ యొక్క నీటి మీద ఉన్న సమీక్ష కానీ, ఆర్ ఇరిగేషన్ డిస్కషన్ కానీ, అనౌన్స్మెంట్లు కానీ, ఆర్ తెలంగాణలో కాంగ్రెస్ ఫ్యూచర్ పాలిటిక్స్ కానీ, దానికి కేంద్ర బిందువు ఎవరు? కేసీఆరే కదా. మళ్ళీ కేసీఆరే కదా. ఎందుకంటే ప్రతిసారి కేసీఆర్ని కేంద్ర బిందువు చేసే, పైవట్ చేసే మాట్లాడుతున్నాడు. ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే రేవంత్ అన్న, ఇఫ్ కేసీఆర్ ఈజ్ పొలిటికలీ ఫినిష్డ్, పొలిటికల్గా కేసీఆర్ ఖతం అయిపోతే ప్రతిసారి చీఫ్ మినిస్టర్ అనుముల రేవంత్ రెడ్డి గారు ఆయన స్పీచ్లల్లా గవర్నెన్స్ని డిస్కషన్ చేయకుండా కేసీఆర్ని ఎందుకు డిస్కషన్ చేస్తాడు? అసలు రాష్ట్రానికి ఉన్నది ముఖ్యమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్న ఫుల్ టైం అపోజిషన్ లీడరా అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. నౌ కమింగ్ టు ది క్వశ్చన్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలమూరుని దోకా చేసిండు, వెన్నుపోటు ఓడిసిండు, మోసం చేసిండు. అగర్ కేసీఆర్ అనే వ్యక్తి పాలమూరుని ఇగ్నోర్ చేస్తే, నెగ్లెక్ట్ చేస్తే, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఇవాళ కాంగ్రెస్ యొక్క వెన్నుపూసై మాట్లాడుతుంది కదా. ఇది ఏడికైనా వచ్చింది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. వెనకటికి టీడీపీ చేయగలిగిందా? వెనకటికి వైఎస్ఆర్సీపీ చేయగలిగిందా? క్రెడిట్స్ కంప్లీట్గా మీరు తీసుకుంటుంది ఎవరితోని అని అంటే బీఆర్ఎస్ యొక్క మేనిఫెస్టోలో నుంచే తీసుకొని మాట్లాడుతున్నారు. వెనకటికే అసెంబ్లీ సాక్షిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్విరాన్మెంటల్ పేర్ల మీద మీరు కేసులు వేసుకుంటూ పోతే ప్రాజెక్ట్ ఎడికెన్ కంప్లీట్ అవుతుంది అని చెప్పిన మాటలు అసెంబ్లీ రికార్డ్స్లో మీకంటే ఇంకెవరికి తెలియదు, తీసి మాట్లాడుండ్రు. ఇవాళ ఏమంటారు బీఆర్ఎస్ పార్టీ ఆర్ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ యొక్క ఇరిగేషన్ కోసం ఏం చేయలేదు అని అంటే భారతదేశపు లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎవరి హయాంలో కట్టినరు, ఏ ప్రభుత్వంలో కట్టినరు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే ఇరిగేషన్ నెట్వర్క్ మీద డిపెండ్ అయిందా లేదా, మాట్లాడుతుందా లేదా? ఇవాళ కాళేశ్వరం కొలాప్స్ అయిపోయింది, దేర్ఫోర్ బీఆర్ఎస్ ఫెయిల్ అయిపోయింది అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా. నేను ఇవాళ ఏమని అడుగుతున్నా, ఒక్క క్రాకు సరే మీరు దాన్ని ప్రూవ్ చేయగలిగినరా? కంప్లీట్ కాళేశ్వరం అనేది ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి మీరు ప్రూవ్ చేయగలిగినరా? దాని మీద రాజకీయం చేసి గెలిచిరు తప్ప శవాల మీద పైసలు ఏరుకున్నట్టేనా కాదా? బికాస్ ఒక బ్యారేజ్ కెనాట్ కంప్లీట్లీ ఎరేస్ ఒక పార్ట్ ఆఫ్ ది బ్యారేజ్ కంప్లీట్గా రిజర్వాయర్లని పక్కకు పెట్టేస్తుందా? మిషన్ భగీరథను పక్కకు పెడుతుందా? ఇరిగేషన్ ఎక్స్పాన్షన్ని పక్కకు పెడుతుందా? డ్రింకింగ్ వాటర్ యాక్సెస్ని పక్కకు పెడుతుందా? పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే 10 సంవత్సరాల పాటు తెలంగాణ వచ్చిన తర్వాత కట్టుకున్నాం చూడు, ఇవన్నిటిని పక్కకు పెడుతుందా? ఇవాళ తెలంగాణ ప్రజలు మాట్లాడాలా, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ఒకసారి పునః సమీక్ష చేసుకోవాలి. రైతులని కేసీఆర్ పట్టించుకోలేదట. ఇదైతే నిజంగా చెప్తున్నా కదా, నేను ఎట్లా నవ్వాలో నాకు అర్థం కాలే. రైతు బంధువు, రైతు బీమా, 24 గంటల కరెంటు, ఇరిగేషన్ ఎక్స్పాన్షను, ఇవన్నీ ఎవరి రూళ్ళల్లో వచ్చినాయి? బీఆర్ఎస్ రూల్లో వచ్చినాయి. నీ మేనిఫెస్టోలల్లో వాళ్ళు రూపాయి ఇస్తే మీరు రూపాయిన్నర ఇస్తానన్నారు, ₹25 ఇస్తానన్నారు. బేరాలాడి వ్యాపారవేత్తల లెక్క రాజకీయాలల్లో ముఖ్యమంత్రి అయిన వ్యక్తులలో ఎవరన్నా ఉన్నారు అని అంటే అది కాంగ్రెస్ పార్టీ కాదా? బీఆర్ఎస్ తీసుకొచ్చిన సెవరల్ వెల్ఫేర్ స్ట్రక్చర్స్ ఆర్ ప్రాజెక్ట్స్ని మీరు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. నిజంగా చెప్పాలనంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తెలియకుండా మీరు పనికిరాని హామీలు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసిందట. చేసింది ఎప్పుడు చేసింది? తెలంగాణ 650 మీటర్ల ఎత్తు మీద ఉన్న తెలంగాణకు ఏ ప్రాజెక్ట్ చేసిరు మీరు అని అంటున్నా. ప్రాణాహితకైన ప్రాణం పోయగలిగినరా? ఏమైనా చేయగలిగినరా? ఇప్పటిదాకా కూడా చర్చ జరుగుతున్నది. మళ్ళా ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఏం బీక్తున్నారు? నేను హెచ్చరిస్తున్నా. ఏం బీకనికే హెచ్చరించుడు నాకు అర్థం కాదు. కానీ ఏం కట్టలు కట్టనికే మీ హెచ్చరిక? మీకు అవగాహననే లేదు. నీళ్ళ మీద అసలు మీకు ఇంత కూడా దాన్ని ఏమంటారు నాలెడ్జ్ అనేది జీరో. ఇవాళ కంప్లీట్గా చెప్పాలనంటే హస్తా ఖేల్తా హువా రాష్ట్రాన్ని మీరు తీసుకొని కంప్లీట్గా దాన్ని ఒక అంధకారంలో నూకిన ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రం దిశలో తీసుకోబోతున్న పరిచయంలా కాంగ్రెస్ తీసుకొస్తున్న పాలసీలు తెలంగాణను కంప్లీట్గా ఒక ఎంటీ ఫీల్డ్ తయారు చేస్తున్నదన్న.
రాష్ట్ర ఖజానా ఒకసారి జర చూసుకొని మాట్లాడరు. గౌరవ ముఖ్యమంత్రి మీరు. ఇవాళ రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చిండు అని చెప్పి చెప్తున్నారు. మళ్ళా నిన్నగాక మొన్న జంగ్ సైరన్ మోగించారు కదా పోరలు. జూన్ 6 వరకు, జూన్ 2 వరకు మాకు ఇవ్వకపోతే సమరమే తెలంగాణలా అని చెప్పి నిన్నగాక మొన్న మాట్లాడినారు కదా. నిన్నగాక మొన్న డాక్టర్లు కూడా పంచాయతీ చేసిరు కదా. నిన్నగాక మొన్న డాక్టర్లు కూడా ఆ జియో నంబర్ ఏదో ఉన్నది, మా భార్యాభర్తలను కన్సిడర్ చేయాలన్న ట్రాన్స్ఫర్లది, అక్కడ కూడా పంచాయతీ అవుతున్నది కదా. ఎవరు ఉద్యోగాలు ఇచ్చిర్రు, ఎవరు ఉత్సాహమైన మాటలు మాట్లాడుతున్నారు, ఎవరు రాజకీయాలు నిరుత్సాహం గారిపోతున్నాయి అనేది ఒకటి చూడాలి. కాంగ్రెస్ అంట తెలంగాణను 30 నెలల్లో ట్రాన్స్ఫార్మ్ చేసిందంట. ట్రాన్స్ఫార్మర్ల కరెంటు కూడా తీసింది కాంగ్రెస్. ఏం ట్రాన్స్ఫార్మ్ చేసిందో పక్కకు పెడదాం కానీ ఇలా తెలంగాణ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్లా మీదంటూ ఒక ఐటీ ఈకో సిస్టమ్ చూపెట్టగలుగుతుందా కాంగ్రెస్? నెదురుమల్లి జనార్దన్ రెడ్డి న్యూక్లియర్ ఫిషన్ అని చెప్పి మాట్లాడినారు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ న్యూక్లియర్ ఫిషన్ దూరం మాట రేవంత్ రెడ్డి గారు. నేనేం మాట్లాడుతున్నా అంటే ఒక న్యూక్లియర్ పార్ట్ చూపెట్టుర్రి నాకు. ఏ షో మీ అన్ ఆటమ్ ఆఫ్ ఈకో సిస్టమ్ విచ్ ఈస్ డెవలప్డ్ బై ది కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ. ఫార్మాసిటీ మిమ్మల్ని ఫార్మాసిటీ చూస్తే మీకు ఎవరు యాదొస్తారన్నా? సిటీ ప్లానింగ్ చూస్తే మీకు ఎవరు యాదొస్తారన్నా? మిషన్ భగీరథ చూస్తే మీకు ఎవరు యాదొస్తారన్నా? ఓ మాట అడుగుతున్నా. 60,000 కోట్ల స్కామ్ జరిగింది, పవర్ స్కామ్ అని చెప్పి మాట్లాడతారు కొనుగోళ్ళల్లో. 60 పైసలు కూడా చూపెట్టిరా ఇప్పటిదాకా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. 30 నెలల్లో 30 అబద్ధాలు మాట్లాడిన ఘనత కాంగ్రెస్ ఈయన చరిత్ర. ఒక పొలిటికల్ క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఏందనంటే, ప్రతిసారి ప్రతి మాటికి అని ఒక పాట ఉంటుంది చూడు. మందులోడన్నాడు అని అన్నట్టు కేసీఆర్ పేరు ఎందుకు తీసుకుంటూ వచ్చినావు నువ్వు అని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నా. ప్రతిసారి అంటే మీ రాజకీయాలలో కేసీఆర్ లేకపోతే మీరు లేరు అని అన్నది ఒకటి అర్థమైందా లేదా? డిఫాక్టో ముఖ్యమంత్రి ఎవరు రాష్ట్రానికి అని అంటే ఇంకా కంటిన్యూ అయితేనే ఉన్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకు అనంటే ప్రతిసారి కేసీఆర్ని మెన్షన్ చేసుడు అని అనేది, కేసీఆర్ పరిపాలన అనేది ఒక పొలిటికల్ బెంచ్ మార్కా కాదా? మళ్ళా నేను ఇలా రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఆయననే క్లారిటీ ఇవ్వాలి. ప్రతిసారి మీరు కేసీఆర్ని మాట్లాడుతున్నారు అని అంటే మీ పరిపాలనలో చూపించుకోనికి సకదనం ఏం లేదు, బెంచ్ మార్క్ కంప్లీట్గా కేసీఆరే అని నాకు అనిపిస్తుందా లేదా? ఎవ్రీ అచీవ్మెంట్ కేసీఆర్తోనే కంపేర్ చేస్తున్నావు అంటే కాంగ్రెస్ అనేది బీఆర్ఎస్తో మెజర్ చేస్తుందా లేదా? యాక్చువల్గా మెజర్ చేయాల్సింది కాంగ్రెస్ మేనిఫెస్టోతో. ఏదైనా రాజకీయ పార్టీ మెజర్, ఇగో మేము ఇది డిఫైన్ చేసినాం, ఇగో ఇది మెజర్ చేసినాం, ఇప్పుడు రివ్యూ చేసుకుంటున్నాం, మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుంటున్నాం అని చెప్పి మాట్లాడాలి. ఇవాళ భారతీయ రాష్ట్ర సమితిని బెంచ్ మార్క్ చేసుకొని కాంగ్రెస్ మేనిఫెస్టోతో చూడాల్సిన విషయాలను బీఆర్ఎస్ యొక్క పరిపాలనతో కంపేర్ చేసుకుంటుంది కాంగ్రెస్ అని అంటే ఇవాళ మళ్ళీ బీఆర్ఎస్ మంచిగుందా కాంగ్రెస్ మంచిగుందా కాంగ్రెస్ వాళ్ళే చెప్పాలి. నేను కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నా అని చెప్పి చెప్తున్నారు. వెనకటి గవర్నమెంట్ అయిపోయింది, ఆయన పరిపాలన సక్కంగా ఉంటే ఆయనకు 3వ సారి కూడా ఇస్తుంటే ప్రజలు ఆయనని పక్కకు పెట్టినరు, ఆయనకు 3వ సారి మ్యాండేట్ ఇయ్యలే, మిమ్మల్ని ఎన్నుకున్నారు ఆ యాంటీ ఇన్క్యూబెన్సీలా. మళ్ళా ఇయ్యాల అకౌంటబిలిటీ షిఫ్ట్ అనేది మళ్ళీ కేసీఆర్ దగ్గరికి ఎట్లా పోతుంది? మీరు ముఖ్యమంత్రి అయినాక రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ మీది కదా. ఇక చూడు ఫ్యూచర్ ప్రామిసెస్ కాడికి వస్తారు కదా, ఏది కాంగ్రెస్ హామీలు, అవి కూడా కేసీఆర్ క్రిటిసిజం కనబడుతుంది. నేను చెప్పినా కదా 90% కేసీఆర్ క్రిటిసిజం, 10% గవర్నెన్స్ కనబడుతున్నది ఆడ. మళ్ళీ ఆ కాడికి వచ్చినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు అనే ఒక క్వశ్చన్ వస్తుందా కదా. సో సెంట్రల్ పొలిటికల్ రిఫరెన్స్ పాయింట్ ఎవరైనా రియాల తెలంగాణలో? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారా కాదా? ఇప్పుడు పొలిటికల్ క్వశ్చన్ నెంబర్ 2 వస్తుంది. కాంగ్రెస్ ప్రామిస్డ్ ఫ్యూచర్ అని చెప్పి మాట్లాడతారు. అయితే కాంగ్రెస్ ఫ్యూచర్ ఏం ప్రామిస్ చేసింది అని అనేది మనం క్యాంపెయినింగ్లో మీరు ఏం మాట్లాడినారు అనేది ఒకసారి పునః విచారించుకోవాలన్నా వద్దా? 2 లక్షల జాబ్లు అని అన్నారు, జాబ్లు డెలివరీ చేయండి. జాబ్ క్యాలెండర్లు అని అన్నారు, క్యాలెండర్లు పబ్లిష్ చేయండి. యువ వికాసం అని చెప్పి మాట్లాడినారు, ఏడ ఇంప్లిమెంట్ చేసిర్రు అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్న చిత్రగుప్తులకని. స్కూటీ స్కీమ్ అని మాట్లాడిరు, అన్నా మీకు దండం పెడతానే రేవంత్ అన్న, స్కూటీలు ఇప్పించుడు దూరం మాట కానీ ఉన్న స్కూటీలల్లో ఆడపిల్లలకు పెట్రోల్ ఓపిరు సార్, మీకు దండం పెడతారు. ఎడ్యుకేషన్ ఎక్స్పాన్షన్ అని చెప్పిండ్రు, ఏడు ఎగ్జిక్యూట్ చేసిర్రే మీరు? అగ్రికల్చర్ సపోర్ట్ కార్డుకి వస్తే రైతులను తీసి ఒక్క 10 మంది రైతులలో ఎంతమంది రైతులు సంతోషంగా ఉన్నారు అని అనేది ఒక డిబేట్ పెడదాం భాగ్యనగర నడి బొడ్డు మీద కాంగ్రెస్ యొక్క భాగ్యరేఖలను పరిచయం చేయడానికి. వీడికి ఆగిపోయిందా అని అంటే పొలిటికల్ క్వశ్చన్ నెంబర్ 3 వస్తుంది. కేసీఆర్ గారికి పవర్ పోయిందా లేదా? బట్ స్టిల్ మెయిన్ క్యారెక్టర్ ఎవరు తెలంగాణ రాజకీయాలలో? ప్రయారిటీ ఎవరు? ఉత్సాహం ఎవరు? మీరేడున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి పదవిలా అని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నా. ఎందుకు అంటే ప్రతి గవర్నమెంటు 2వ 3వ ఇయర్కి వచ్చినప్పుడు
రెండో సంవత్సరమో మూడో సంవత్సరంలోకి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ల గురించి మాట్లాడతారు, వాళ్ళు చేసిన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మీద మాట్లాడతారు, వాళ్ళు తీసుకొచ్చిన గ్రోత్ గురించి మాట్లాడతారు, ఫ్యూచర్ విజన్ తెలంగాణకి ఎట్లుందో మాట్లాడతారు, ఇండస్ట్రియలైజేషన్ ఇగో ఇంత తెచ్చినాం, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, ఇట్లా పోతున్నాం, భారతదేశంలో ఇగో ఇట్లా అవుతున్నది, ఈ ట్రిలియన్ ఎకానమీ సైడ్ పోతున్నాము అని చెప్పి చెప్తారు. ఎడ్యుకేషన్ మీద మాట్లాడతారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మాట్లాడతారు. మీరు కూడా మాట్లాడినారు ఏంది రైజింగ్ తెలంగాణనా? రైజింగ్ తెలంగాణలో ఏ రకంగా రైస్ తీసుకొస్తారు తెలంగాణలో అని చెప్పి మాట్లాడుతున్నారా? రైస్ పెట్టుకొని కూర్చొని తినుకుంటూ మాట్లాడదాం రైజింగ్ తెలంగాణ ఏడుకొస్తుందనని. మీ స్పీచ్లో నిన్న కూడా 2034 వరకు నేనే అనంటే నాకు రైజింగ్ రేవంత్ రెడ్డి కనిపించిండు తప్ప రైజింగ్ తెలంగాణ ఏడగనబడ్డది అని చెప్పి మాట్లాడుతున్నా. కాంగ్రెస్ ఎలక్షన్ గెలిచిందొచ్చు, కాకపోతే ఇది ఒకటి ఉంటుంది చూడు, రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒకటి మోడల్ హౌస్ తయారు చేస్తాం మనం ఏదైనా ప్రాజెక్ట్ అమ్మేటప్పుడు. ఇది ఎట్లయిపోయిందనంటే రేవంత్ అన్న రియల్ ఎస్టేట్ కంపెనీలా మోడల్ హౌస్ కేసీఆర్దే ఉంది, మళ్ళా గులాబీ మోడల్ హౌసే ఉన్నది ఆడ. మళ్ళీ నేను మాట్లాడతలేను, ఇది కాంగ్రెస్ స్పీచ్లలో కనబడుతున్నది. అక్కడ మనం పాలమూరు స్పెసిఫిక్గా మాట్లాడితే రేవంత్ అన్న ఎమోషనల్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉన్నది చూడు, పాలమూరును కేసీఆర్ నమ్మింది, కాకపోతే కేసీఆర్ పాలమూరును ఏమంటారు ఫెయిల్ చేసిండ్రు అని చెప్పి మాట్లాడతారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంది చూడు, అది బీఆర్ఎస్ హయాంలోనే కదా ఎగ్జిక్యూట్ అవ్వడు మొదలైంది లైట్గా. మళ్ళీ నెట్టెంపాడు తీసుకొని చూసినాం అనుకో, అది తెలంగాణ వచ్చిన తర్వాతనే ఎక్స్పాన్షన్ అయిందంటే అప్పుడు ప్రభుత్వమే పడుతున్నది. మళ్ళీ తెలంగాణ వచ్చినాక కల్వకుర్తి మాట్లాడినప్పుడు అది తెలంగాణ వచ్చినాకనే యాక్సిలరేట్ అయింది కదా, అప్పుడు మళ్ళీ తెలంగాణ వచ్చినాక ఏ ప్రభుత్వం ఉన్నది? మిషన్ భగీరథ పాలమూరు విలేజ్లకు రాలేదా? మాట్లాడగలుగుతారా? 24 hours పవర్ సప్లై అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మీరు ఎంత ఎలుగు పెట్టిరో ఫస్ట్ దాని మీద మాట్లాడదాం. రైతు బంధు ఎంతమంది రైతులకు టన్ 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 అని పడ్డాయని అనేది చెప్పుర్రి. రైతు బీమా ఎవరెవరికి ఇచ్చిండ్రు అని చెప్పిన ముచ్చట తీసుకురండి. రేవంత్ అన్న నేను మాట్లాడుతున్నా. ఇక మాట్లాడతారు చూడు, గల్లీలో కేడీ అయినా ఢిల్లీలో మోడీ అయినా నేను ఎవ్వరికి భయపడా. ఆ మాటలలోనే భయం కనబడుతుంది. ముచ్చట ఎందుకు తీసుకురావాలనే? ఒక సిట్టింగ్ చీఫ్ మినిస్టరు ప్రైమ్ మినిస్టర్ని కేడీ అన్నాడా, మళ్ళీ ఎవరిని అన్నాడు అని అనేది ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు పల్లెత్తు మాట మాట్లాడరాయా రేవంత్ రెడ్డి మీద. రేవంత్ రెడ్డి మీద అంటే మోడీని అన్నట్టు ఫీల్ అవుతున్నారు వీళ్ళు. నిజంగా చెప్తున్నా, అసలు మీరు ఎందుకు కౌంటర్ ఇయ్యరు? నాకు తెలిసి నిన్ననో మొన్ననో అరవింద్ ధర్మపురి గారు జర గట్టిగానే ఇచ్చిండు మళ్ళీ ఒకసారి. ఇక మిగతా వాళ్ళు అయితే నాకు పెద్దగా ఈటల రాజేందరు, అరవింద్ ధర్మపురి, రఘునందన్ రావు కరెక్టా? వీళ్ళు తప్ప నాకు మీరు ఎవరైనా కనబడుతున్నారు. అప్పుడప్పుడు కిషన్ రెడ్డి లేఖలు రాస్తున్నాడు, రామచంద్రరావు కొంచెం. ఇక మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళు అయితే మొత్తం కంప్లీట్గా అసలు నాకు ఏడ కూడా కనబడతలేరు. నేను ఇవాళ అడుగుతున్నా, మళ్ళా ప్రైమ్ మినిస్టర్ని కేడీ అని అన్నారా, లేకపోతే ఏదో సందర్భాల రైమింగ్ వస్తే కేడీ మోడీ అని అనేసిరారా అనేది నాకు అర్థమవుతలేదు. మళ్ళీ ఇది డిగ్నిటీ ఆఫ్ తెలంగాణకు మచ్చ కాదా? నేను ఇవాళ అడుగుతున్నా. మళ్ళీ ఇది బ్రేవరీయా? ఇది సాహసమా? దీన్ని ఏమంటారు తెలుసా అన్న? మా ఇంజనీరింగ్ లాంగ్వేజ్ మా పోరలల్లా స్ట్రీట్ కార్నర్ లాంగ్వేజ్ అని మాట్లాడతారు. గలి పక్కన ఉన్న అంటారు చూడు, రోడ్ సైడ్ లాంగ్వేజ్ అని అంటారు చూడు, గట్ల అంటారు. తెలంగాణకు ఫండ్లు కావాలా, తెలంగాణకు పర్మిషన్లు కావాలా, తెలంగాణ ప్రాజెక్టుల ఇరిగేషన్ ప్రాజెక్టులకు క్లియరెన్స్లు కావాలా, దీనికి సెంట్రల్ కోఆర్డినేషన్ కావాలా. నువ్వు ఢిల్లీని ఇన్సల్ట్ చేసినావు అనుకో, తెలంగాణ గల్లీలా పొలిటికల్ డ్రామా అవుతుందా కాదా? 2 సార్లు అటెంప్ట్ చేసినావు. మన్మోహన్ సింగ్ ఏదైతే పైసలు ఇచ్చిండో గా పైసలు మాకు మోడీని ఇమ్మని చెప్తున్నా అని చెప్పనీకే పోతే ఆయన ఇచ్చి పడేసిండు ఉల్టా హాత్. ఆయనతో నా పోయిపోయాను. మళ్ళీ నేను అవన్నీ ఇస్తే నువ్వు ఆ కుర్చీ కూడా కూసుకోవు, ఒక కాలు మీద కూర్చోవాల్సి వస్తుంది, అది కూడా నీ కాలు మీదనే పెట్టుకొని నువ్వు గోడ కుర్చీ చేసుకోవాల్సి వస్తుంది, కుర్చీ కూడా ఉండదు నీకు, అన్ని ఫండ్స్ వస్తాయి మళ్ళీ తెలంగాణకు అని చెప్పినప్పుడు నువ్వు మళ్ళీ ఆన్సర్ ఉండేనా ఏమన్నా? ఏదో వికుదామని పోతాడు, గడి వికొచ్చేస్తాడు. ప్రాబ్లం రేవంత్ అన్నతో ఇది మాకు. ఇంకొకటి చూడు, ఆ స్లోగన్ చూడు. నేను ఇప్పుడు అందరికీ ఒక స్లోగన్ ఇస్తున్నా, మీరు ఆ స్లోగన్లో నాతో రిపీట్ చేయాలని. ప్రజలు స్వచ్ఛందంగా రిపీట్ చేస్తే గది సంబరం ఉంటుంది, కానీ నేను అంటున్నా మీరు అనాలా, ఆర్ ఎక్ బార్ కాంగ్రెస్ సర్కార్. ఇది కూడా మళ్ళీ మోదీ గారితో కాపీ కొట్టిండు. ఇక్కడ కేసీఆర్ నన్న కాపీ కొడుతున్నాడు, లేకపోతే మోదీ నన్న కాపీ కొడుతున్నాడు. అయితే ఇవాళ ఏమని అడుగుతున్నారు తెలుసా? ఆర్ ఎక్ బార్ కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి మాట్లాడితే పోరలు తెలంగాణ ప్రజలందరూ ఏమంటారు తెలుసా? పైలే అదేమంటారా రైమింగ్ ఉంటే మంచిది, నాకు గుర్తొస్తలేదు, గుర్తొచ్చినప్పుడు చెప్తా ఫ్రెండ్స్. ఆర్ ఎక్ బార్ కాంగ్రెస్ సర్కార్ అని అన్నప్పుడు మళ్ళా నువ్వు క్యాంపెయిన్ చేసి ప్రామిస్లు నిబాంచుకొని ప్రామిస్ ఫుల్ఫిల్ సర్కార్, ఇస్ బార్ క్యా హువా ఫుల్ఫిల్లింగ్ ది ప్రామిసెస్ సర్కార్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. జాబ్ క్యాలెండర్ల కాడికని క్వశ్చన్ చేస్తున్నారు. మోడీతో కొట్లాడతానని అంటారు. స్టేజ్ మీద మాట్లాడు మస్తీసీయే. స్టేజ్ మీద ఎప్పుడైతే మోడీతో కూర్చుంటారు చూడు, బడే బాయ్ అని చెప్పి నోట్లకైనా వచ్చింది చూడు, బాయ్ అవుతాయి బాయ్ అవుతాయి. అర్థమవుతుందా? అయితే ఓ ప్రాబ్లం ఏముంటుంది తెలుసా? బాయ్కి 2 తేడా ఉంటుంది. సో మీకేం అర్థమవుతుందని అనేది నాకు అర్థమవుతలేదు. కాంగ్రెస్ ఎప్పటిదాకా పరిపాలిస్తుందట?
2024 నుంచి మొదలెట్టి అంటే ఇది ఎట్లుంటుందనంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్లాంక్ చెక్ ఇచ్చిరా? 10 సంవత్సరాల పాటు రాజకీయ బ్లాంక్ చెక్ ఏమని ఇచ్చిరా? పర్ఫార్మెన్స్ లింక్డ్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, కానీ ఇది దౌర్జన్యమేంద్ర నాయన. నాకు అర్థంగా నేనే ఉంటున్నా ఎక్కువ నాతో మాట్లాడితే మళ్ళీ మిమ్మల్ని అందరూ తొక్కుతాను అనేది. రేవంత్ అన్న స్లోగన్ పాలిటిక్స్ ఎట్లున్నాయనంటే కంప్లీట్గా అబ్కీ బార్ కాంగ్రెస్ సర్కార్. ఓ డెవలప్మెంట్ రిపోర్ట్ చూపిస్తే మాట్లాడతారు కదా. ఏమన్నా తెలంగాణ అనేది పర్మనెంట్ ఎలక్షన్ మోడ్లోకి తీసుకొని పోయినరా? ఎందుకంటే ప్రజలు గవర్నెన్స్ అడుగుతున్నారు, రేవంత్ అన్న గవర్నెన్స్ అడుగుతున్నారు. అగర్ కేసీఆర్ అనే వ్యక్తి పొలిటికల్గా ఫినిష్ అయిపోతే ఇప్పటికీ చీఫ్ మినిస్టర్ అనుముల రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి పైన ఎందుకు చర్చ తీసుకొని వస్తున్నాడు? తన పరిపాలన మీద ఎందుకు మాట్లాడతలేడు? మొట్టమొదటి ప్రశ్న. కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణలో ఇర్రిలవెంట్ అయితే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ మన అనుముల రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే కేసీఆర్ పేరే తీసుకుంటాడు అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఫస్ట్ ముఖ్యమంత్రి ఇంకా తెలంగాణ ప్రజలల్లా పరిపాలనలా డామినేట్ చేస్తుండా లేదా? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, ఇఫ్ కాంగ్రెస్ సేస్ కేసీఆర్ నువ్వు రా చర్చిద్దాము అని అంటే తెలంగాణలో సెంటర్ ఆఫ్ ది పాలిటిక్స్ ఎవరు? కేసీఆరా కాదా? చర్చించడానికి ఇంకెవ్వరు లేరు, తెలంగాణ ప్రజలు లేరా అన్న క్వశ్చన్ వస్తుందా లేదా? క్వశ్చన్ నెంబర్ 4. ఒక ముఖ్యమంత్రి 30 నెలల పాటు పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి తన పరిపాలన దక్షత చెప్పుకోలేకుండా కేసీఆర్ని 90% టైం తిట్టడం అనేది ముఖ్యమంత్రి కుర్చీకి హోదానా? 4వ ప్రశ్న. एक बार కాంగ్రెస్ సర్కార్ అని అన్నప్పుడు ఇస్ బార్ ప్రామిస్ ఫుల్ఫిల్ సర్కార్ కావాలా అని చెప్పి తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఫస్ట్ అది ప్రూవ్ చేయి రేవంత్ అన్న, దాని తర్వాత పంచాయతీ మాట్లాడదాం. భారత్ మాతాకి జై.